యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి మనిషికి ఔషధినిచ్చి ఆరోగ్యాలు ఇచ్చి బలపరుస్తూ ప్రతిరోజు దేవుని యొక్క ఉచితమైన కృపలో భద్రపరుస్తూ మనందరూ కూడా ఈ ఉదయకాలం చేరి యేసుక్రీస్తు ప్రభుల వారిని కనపరుచుకోవటానికి గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అందును బట్టి మనం దేవుని కనపరుస్తున్నాం. ఈ క్రిస్మస్ ధ్యానాల్లో దేవుడు మన కొరకే జన్మించారు, మన కొరకే పుట్టారు. ఆ దేవుణ్ణి ప్రతిరోజు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ గుర్తు చేసుకుంటూ కనపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో మరొక అంశంతో దేవుడు మాట్లాడుకుందాం. ఈ ఉదయకాలంలో దేవుని మాటలు విందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఈ మాటను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏలయనగా శిశువు పుట్టారు. ఈ విషయానికి లోకానికి చాటబడింది. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టకముందే 735 నుంచి 60 సంవత్సరాల లోపల ఈ వర్తమానం అందించబడింది. ఈ దానిలో రెండో భాగం చెప్తే మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని చెప్పారు. ఈ చెప్పినటువంటి వర్తమానంలో ఆయనకున్న పేర్లేంటో మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిగా మనం కుమారుకున్న పేరు ఏమిటంటే వాక్యము అని నేర్చుకున్నాం. ఆ వాక్యము ఏమి చేశారు? వాక్యమైన దేవుడు, వాక్యము అనే పేరు కలిగిన కుమారుడు మనకి ఏం చేశారో నేర్చుకున్నాం. ఈరోజు ఆయనకున్న మరొక పేరు లేఖనాల్లో చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. పరలోకపు రాజు యొక్క సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవి. చాలు. ఇక్కడ ఒక రాజు, అన్ని రాజు దేవుని గురించి మాట్లాడుతున్నారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన పేరు ఏమిటంటే పరలోకపు రాజు. యేసు ప్రభు గురించి చాలా సందర్భాలు లేఖనాల్లో రాజు రాజు అనే మాటలు వ్రాయబడ్డాయి, వాడబడ్డాయి. ఇక్కడ ఈ భక్తుడు ఈ రాజు నెబుకద్నెజరు ఏమంటున్నాడంటే పరలోకపు రాజు. ఆయన పరలోకానికే రాజా, లోకానికి కూడా రాజేనా అంటే ఆయన పరలోకపు రాజు. ఎలా చెప్తున్నావయ్యా నువ్వు? ఆయనకు పేరుందయ్యో. ఆయన పేరు ఏమిటంటే పరలోకపులో ఉండే రాజు, పరలోకానికే రాజు. అయినా ఎలా చెబుతున్నావు అంటే నేను అయోగ్యుడిగా అభాగ్యుడిగా ఉన్నాను. నేను ఉన్నప్పుడు ఆ దేవుని ప్రభావం ఏంటో నేను కనులారా చూచానయ్యా. గడ్డి మేపించాడు, పశువులాగా మార్చేశాడు, నా స్థితి మార్చేశాడు, అణగొట్టేశాడు. ఎవరయ్యా ఆయన? నా జీవితాన్ని మార్చాడు. ఎవరయ్యా ఆయనంటే పరలోకపు రాజు అని ఆయన వెలుగెత్తి దేవుని గురించి కుమారుడు అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడాడు. ఈ పరలోకములో ఉన్న రాజు ఈ భూలోకానికి వచ్చాడా? కుమారుడికి పంపడ్డాడు. ఆయన పరలోకంలో రాజు కదా. పరలోకానికి రాజు అయితే అంటే ఈ మనుషులందరూ ఆ రాజుని కొంతవరకే సేవించేవారు. పరలోకానికి కదా ఆయన రాజు, మనకు సంబంధం ఏముందిలే అనుకుని కొంతమందికే, కొంత మట్టుకే అంటే లేఖనాలు క్షుణ్ణంగా అర్థము అయిన వారు మాత్రమే ఆ పరలోకపు రాజుని ఆరాధన చేసేవారే కానీ అందరూ రాజుగా గుర్తించేవారు కాదు. అందుకని ఈ పరలోకపు రాజు గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ రాజు పరలోకంలో ఉన్నాడు, అక్కడే ఉంటాడా? ఇంకో మాట ఉంటుంది బైబిల్లో. యెషయా గ్రంథం 43:15 ఒక మాట ఉంటుంది. యెషయా 43:15.
యెహోవా అను నేను పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. ఆ మాట చెప్పాడు అక్కడ. ఆయన ఏం చెప్పాడంటే పరలోకపు రాజు అన్ని. ఆ పరలోకపు రాజు అక్కడికే రాజా అంటే దేవుడే స్వయంగా చెప్పిన మాట. ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడను నేను, ఆయన పరలోకానికి రాజు కాదయ్యా, ఇశ్రాయేలు జాతి మొత్తమే రాజు అయ్యా అన్నాడు. ఇక్కడ గమనించాలి తేడాని. ఆయనేమో పరలోకపు రాజు, కుమారుని పేరేంటయ్యా అంటే పరలోకపు రాజు అన్నాడు. మరి పరలోకానికి రాజు ఆయన అంటే కాదయ్యా, దేవుడు చెప్పాడు పరలోకానే కాదయ్యా, నేను ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడని, నేను వారు రాజు, నేను ఇశ్రాయేలు జాతి రాజుని అని ఆయనే స్వయంగా మాట్లాడారు. మరి రాజు అక్కడే ఉంటే ఈ లోకానికి దేవుడుగా రాజుగా గుర్తింపు కలిగి అందరూ సృష్టి మొత్తము ఆ రాజునే పొగడి ఘనపరచాలంటే ఏం చెయ్యాలో అంటే ఆ రాజు పరలోకములో ఉన్న రాజు, పరలోకము రాజు, ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుడైన రాజు ఈ భూలోకానికి, ఈ సర్వలోకానికి నేను రాజునయ్యా, పరలోకానికే కాదు, ఇశ్రాయేలుకే కాదు, నేను ఈ సృష్టి మొత్తానికి నేను రాజుని అని లోకమంతా తెలుసుకోవాలి, లోకాన్ని తెలియబడాలి అని ఆయన పరలోకములో నుండి భూలోకములో రాజుగా ప్రత్యక్షమాయను, రాజుగా పంపబడను. ఎవరయ్యా ఈయనంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు పరలోకపు రాజు. ఆయన పరలోకములోనే ఉండకుండా పరలోకములో నుంచి భూలోకానికి, ఆ లోకములో నుంచి ఈ లోకానికి రాజుగా పంపబడెను. పంపిన వెంటనే ఆయనకు పుట్టాడో లేదు, లేకపోతే దిగొచ్చిన వెంటనే ఒక అద్భుతం ఏంటంటే ఆకాశంలో తార. ఏమిటి వింత? ఆయన పరలోకంలో నుండి భూలోకాన్ని దిగిన వెంటనే సృష్టి చెబుతుంది ఆయన అక్కడే కాదు రాజు, అక్కడే కాదు రాజు, లోకానికి పంపబడ్డాడు, భూలోకం పంపబడ్డాడు, ఆయన భూలోకం వచ్చేసాడు ఆయన అని చెప్పగానే ఆయన పుట్టిన వెంటనే ఒక అద్భుతం. కొందరు వ్యక్తులు వచ్చి ఒక ఆయన అడుగుతున్నారు, జ్ఞానులు వచ్చి హేరోదు రాజుని అడిగారు, అయ్యా ఆయన ఏమని అడిగారంటే యూదుల రాజు నువ్వేనా అనలా. ఆయన వచ్చి అన్నారు రాజు ఎక్కడా అన్నాడు. దాని గురించి కామెంట్ చదువుతుంటే మనం చక్కగా అర్థమవుతాయి. ఆ హేరోదు కుర్చీలో సింహాసనం కూర్చుని అతను గోడ వైపు చూస్తూ ఉన్నాడట. హేరోదు కుర్చీ సింహాసనం కూర్చుని గోడ తట్టు చూస్తూ ఉంటే ఈ జ్ఞానులు లోనకు వచ్చి అడిగిన ప్రశ్న రాజు ఎక్కడా అన్నారట. ఇప్పుడు గోడ తట్టు చూసేటి హేరోదుకి కంగు తిరిగిపోయి నేనే రాజుని అన్నాడు. నువ్వు రాజు కాదయ్యా, అసలు రాజు ఎక్కడా అన్నారు. దీనిలో చాలా వ్యత్యాసం వచ్చేసింది. అక్కడ రాజు నేనే, హేరోదు నేనే, రాజ్యం రాజు నేనే, లోక ప్రదేశం రాజు నేనే, అయితే నన్ను పట్టుకుని మీరు రాజు ఎక్కడా అంటున్నారు. ఏంటి విషయం అంటే మరలా 3 సార్లు అన్నమాట, రాజు ఎక్కడా, రాజు ఎక్కడా, రాజు ఎక్కడా అని జ్ఞానులు హేరోదుని 3 సార్లు ప్రశ్నిస్తే అది కోపం వచ్చింది. నేనే రాజుని, మాకు రాజు ఎక్కడ అంటే అప్పుడు అన్నారు యూదుల రాజు ఎక్కడయ్యా, యూదుల రాజు ఎక్కడ, నువ్వు రాజు అవ్వచ్చు అనుకున్నావు, నువ్వు ప్రస్తుతానికి టెంపరవరీగా రాజుగా ఆ దేశానికి ఉండవచ్చు, కానీ యూదులకు రాజు పరలోకున్న ఆ రాజు, పరలోకపు రాజు భూలోకానికి పంపబడెను, కుమారుడుగా వచ్చాడు, ఆ రాజు ఎక్కడా అలాంటి ఆ మాట అంత తెలిసిన మాట. అది మత్తయి సువార్త 2:2 మాట చూస్తాం, అందరూ తెలిసిన వాక్యం అది. రాజైన హేరోదు దినములలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడయ్యా అన్నారు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఏం చెప్పాడు? పరలోకపు రాజు ఆయన, పరలోకానికి రాజు. ఆ రాజ్యం అంతా అయిందే. ఆ పరలోకాల హక్కు కలిగిన రాజు కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన వెనకొచ్చాయంటే భూలోకానికి పంపడ్డాడు. ఆ రాజు అక్కడే ఉండకుండా నేను రాజును కాబట్టి, సృష్టి అంతటి పరిపాలించేవాడు కాబట్టి, సృష్టిలో నేను చేయవలసిన కార్యాలు చాలా చాలా ఉన్నాయి కాబట్టి, రాజుగా నా బాధ్యత చాలా ఉంది కాబట్టి, నేను రాజును కాబట్టి లోకంలోకి వెళ్ళిపోయి చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన రాజుగా, యూదుల రాజుగా పుట్టి భూలోకములకి వచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఈ రాజు పరలోకంలో నుంచి భూలోకములోకి రాజే. ఆ రాజుగా భూలోకంలో పంపబడితే ఈ పంపబడ్డ పరలోకపు రాజు ఎలాంటి వాడు, ఏం చేశాడంటే ఆయన మాట చెప్పాడు. అయ్యా, పరలోకం రాజున్నాడయ్యా, ఆయన గురించి చెప్పాలని వర్ణన చేయలేను నేను. ఆయన అయితే ఒక మాట చెబుతున్నాను నేను. ఆ పరలోకపు రాజు, భూలోకానికి పంపబడిన రాజు ఒకటేనయ్యా. ఆయన యూదులకు రాజే కదయ్యా, ఆయన కార్యాలు అద్భుతమయ్యండి చెబుతూ ఆయన అన్నాడు. నెబుకద్నెజరు రాజు మాట చెప్పాడు, ఆయన కార్యములు సత్యములు అన్నాడు. ఎవరి కార్యాలు? పరలోకములో ఉండే రాజు, పరలోకపు రాజు అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారు, పరలోక భూలోకానికి పంపబడిన కుమారుడు అనబడే రాజు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన కార్యాలు సపరేట్గా ఉంటాయి, ప్రత్యేకం. ఈ లోకంలో ఏ రాజులు, ఏ ఘనులు, రాజులు అనబడేవారు చాలామంది ఉన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులు చాలామంది ఉన్నారు. కానీ ఎవరు కార్యములు చేస్తే ఆ కార్యాలు సత్యముగా లేవయ్యో. ఆయన కార్యములు సత్యములు అని ఆ రాజు మాట్లాడు అక్కడ. ఆయన కార్యములు సత్యములు. ఎవరి కార్యాలు? పరలోకములో ఉన్న రాజు, భూలోకానికి కుమారుడుగా పంపబడిన రాజు. ఆయన పేరు రాజు అయితే ఆ రాజు భూలోకానికి కుమారుడుగా పంపబడితే ఆయన భూలోకంలో ఏం చేశాడయ్యో? ఏం కార్యాలు చేశాడంటే వాక్యం అనేది ఆయన కార్యములు. యేసుక్రీస్తు ప్రభులు వారు చేసే ప్రతి కార్యము సత్యము. ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా సత్యముగా చేశాడు ఆయన. ఆ సత్యం ఏ కార్యం చేయలే. అది చేసే ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణేను, కృపా సత్య సంపూర్ణేను. సత్యము నా దగ్గర, నా మాట సత్యం, నా పనులు సత్యం, ఏది చేసినా ఏది మాట్లాడినా సత్యమే. నా కార్యం సృష్టిలో నేను చేసిన ప్రతి కార్యము సత్యము. ఈ రాజు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే సత్యమైన కార్యాలు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసి, అందుకే సృష్టి మొత్తము ఆయన్ని సృష్టిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. అంటే ఆయన కార్యాల్లో అసత్యము అనేదే లేదు. ఆయన కార్యాలు అసత్యము కానరాదు. అందుకని యేసయ్య చెప్పాడు, నేను కృప సత్యాన్ని సత్యముగా వచ్చాను. నా మాట సత్యం, నా పనులు సత్యం, నేను చేసిన సత్యంగా ఉంటుంది. అసత్యం అనేది నా దగ్గర ఉండదు. సత్య సంబంధం నేను రాజుని. నా పరిపాలనలో అంత సత్యమే ఉండాలి, సత్యాన్ని జరిగించాలి. నేను ఏ పని చేసినా అది మంచిగా చేస్తాను కానీ చెడు చేయను. కాబట్టి నా పరిపాలనలో సత్యము ఉంటుంది. కాబట్టి ఆ నెబుకద్నెజరు రాజు ఇచ్చిన సాక్ష్యం ఏదంటే పరలోకపు రాజయ్య ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన కార్యములు సత్యములు. ఇంకో మా బైబిల్లో 33వ కీర్తన 4 చూద్దాం. 33వ కీర్తన 4 వచనం. 33 యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయు కార్యములంతయు నమ్మకమైనది, సత్యం. అక్కడ తర్జుమానం ఉంటుంది అన్నమాట. నమ్మకమైనవి, సత్యమైనవి అంటే ఆయన చేసే ప్రతి కార్యము. యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకములకు వచ్చి గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఏంటే కార్యం అంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చేశాడు. నీళ్లను ద్రాక్షారసంగా
మార్చాడు. ఆ కార్యంలో ఏమిటంటే అసత్యమే లేదు, అసత్యమే లేదు. నీటిని మధురంగా అద్భుతం అందరూ చూస్తుండగా సత్యమైన కార్యాలు జరిగించాడు. ఆయన కార్యం, ఆయన పనులు ఏది చేస్తే అవి సత్యం. అందుకే అన్ని జనాంగములు అనేకులు యేసుక్రీస్తు ప్రభుని విమర్శించారు. రాజు అయిన నెబుకద్నెజరు అంటాడు, ఆయా నా జీవిత కాలం అంతా నేను ఆయన్ని స్తుతిస్తానయ్యా, ఘనపరుస్తానయ్యా, కొనియాడతానయ్యా. ఎందుకంటే ఆయన కార్యములు సత్యములయ్యా. ఏదో పని చేస్తే సత్యమే. ఆ రాజు అయినా ఎవరయ్యాయంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు పరలోకపు రాజు. ఆయన కార్యాలు సత్యములయ్యా. ఆ సత్యమైన రాజునే సేవించాలని వాళ్ళు అన్నారు. అయ్యా మేము యూదుల రాజును పూజించ వచ్చామయ్యా, మేము యూదుల రాజుని పూజించ వచ్చాం, పరలోకము రాజుని మేము పూజించ వచ్చాం. ఎందుకంటే ఆయన కార్యములు సత్యమయ్యా. సత్యమనే రాజు ఆయన, సత్యానికి రాజు ఆయన. అందుకని మేము వచ్చి ఆయన పూజిస్తామయ్యా, అందుకే వచ్చామని చెప్పాడు. రెండోది ఆయన అన్నారు, ఈకున్న రాజుకున్న మరొక లక్షణం ఏంటంటే ఆ రాజు ఆయన మాటలు చక్కగా మాట్లాడు నెబుకద్నెజరు. ఒకటేమో ఆయన కార్యములు సత్యము, రెండోది ఆయన మార్గములు న్యాయమయ్యా. ఎవరి మార్గాలు? పరలోకపు రాజు, పరలోకములో ఉండే రాజు ఉన్నాడే ఆయన మార్గాలు. భూలోకి పంపడ్డాడే, కుమారుడిగా వచ్చాడే, ఆయన పేరు రాజు. ఏ రాజు అంటే పరలోకపు రాజు. ఆయన మార్గాలు న్యాయం. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గాన్ని యేసయ్య మాట్లాడే మాటలు తెలుసు మనకి. కానీ లేఖనాల్లో ఏం చెబుతుంటే ఆయన మార్గమే న్యాయం, న్యాయవంతుడైన. ఆ రాజుకి అన్యాయం తెలియదు, ప్రతిది కూడా న్యాయముగా తీర్పు చేస్తాడు. ఆయన మార్గంలో అందరినీ ఆయన న్యాయముగా ఉంటూ న్యాయ సంబంధి దేవుడై ఉండి, న్యాయ సంబంధి రాజు అయ్యుండి లోకములో అనేకులు న్యాయమైన మార్గములు, ఆయన మార్గములు న్యాయం, న్యాయాన్ని తీర్పురాయన. నేను రాజునయ్యా, నా పనులు సత్యములు, నా మార్గాలు న్యాయం. నా మార్గములు నడిచేవాడు న్యాయంగా ఉండాలి. ఎందుకంటే నేను న్యాయమైన రాజుని, న్యాయంగా తీర్పు చేసి అన్యాయాన్ని అరికట్టి సత్యాన్ని పెంచి నీతిగా జీవింపజేస్తూ నేను రాజ్యములో న్యాయాన్ని కనపరచడానికి వచ్చాను. నేను నా మార్గాలే న్యాయం, నేనే న్యాయం, నేనే న్యాయాన్ని తీర్పరు. నేను నా తీర్పులో అన్యాయం అనేది ఉండదు. కానీ మనుషులే అందరూ అన్యాయపు మార్గాల్లో సాగిపోతున్నారు. ఒక ఆయన అడిగాడు, దేవుడు నువ్వు దేవుడువా, రాజువా? రాజు అయితే నీ మార్గాలే అన్యాయం అయ్యా. రాజా నీ మార్గాలే అన్యాయం, మేము నడిచే మార్గాలు న్యాయం అన్నాడు. ఎలా? యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 25 చూద్దాం. యేస్కేలు 18:25. యేస్కేలు 18:25. అయితే యెహోవా మార్గము న్యాయము కాదు అని అన్నారు. ప్రజలు అంటారంట, దేవుని ఎరగని వారు, ఆయనే రాజుని గుర్తించిన వారు. నెబుకద్నెజరు రాజు మొదటగా దేవుడు ఎరిగి ఉండలేదు, దేవునికి వేరుగా ఉన్నాడు, శత్రువుగా ఉన్నాడు. రాజు అంటే ఎవరో, ఎలా ఉంటాడో యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఎరిగిన తరువాత ఆయన ఇచ్చే సాక్ష్యం ఏంటంటే పరలోకములో ఒక రాజు ఉన్నాడయ్యా, ఆయనే యూదులకు రాజు, ఆయనే భూమంతటిని పరిపాలించే రాజు. ఆయన మార్గాలయ్యా చాలా చాలా న్యాయవంతుడు, న్యాయము అని చెప్తే ప్రజలేమంటే యెహోవా మార్గము న్యాయమే కాదయ్యా. రాజా, పరలోకపు రాజా, నీ మార్గాలు న్యాయమే లేదయ్యా, మా మార్గాలే న్యాయమయ్యా. ఎవరు మాట్లాడుతూ మాటలు? అన్యాయంగా జీవిస్తూ, అన్యాయ మార్గాలు నడుస్తూ, అన్యాయాన్ని ప్రేమిస్తూ, న్యాయమే ఎరగక, న్యాయమేంటి ఏంటో సత్యమేంటి ఏంటో ఎరగని మనుషులు మాట్లాడే మాట ఏమిటంటే, అయ్యా యెహోవా నీ మార్గములు
న్యాయం కాదయ్యా. ఎందుకని? దేవుడు రాజు, పరలోక రాజు మార్గాలు న్యాయం కాదా? నేనే మార్గం అన్నాడు యేసయ్య. ఆయన దేవుడు న్యాయవంతుడైతే, దేవుడు సత్యవంతుడైతే ఆయన మార్గము ఎందుకు న్యాయంగా ఉండదు? వాళ్ళు అడిగారు, నీ మార్గములో న్యాయము కాదయ్యా అన్నారు. యెహోవా మార్గము న్యాయం కాదని మీరు చెప్పుకున్నారే ప్రజలారా. పరలోకపు రాజు యొక్క మార్గాలు న్యాయమే కాదు, మా మార్గాలే న్యాయము అని చెప్పుకుంటున్న వారులారా, ఇశ్రాయేలీలారా, నా మాట ఆలకించండి. నా మార్గం న్యాయమే, నా మార్గం న్యాయమే. నేను న్యాయవంతుడు అనబడే రాజు. నేను న్యాయమే చేయాలని, న్యాయంగా అందరు న్యాయమైన మార్గాలు నడపాలని పరలోకంలో నుంచి భూలోకములోకి రాజుగా దిగొచ్చాను. నేను పంపబడ్డాను. నేను ఎందుకంటే మనుషులందరినీ న్యాయమైన మార్గములో నడపటానికి నేను దిగొచ్చాను. నా మార్గాలు న్యాయం, నా మార్గం సత్యం, నా మార్గాలు న్యాయమైన మార్గాలని పరలోకపు రాజు గట్టిగా ఒక్కాడించి యోధా జనాంగంతో, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారు. మీరు అన్యాయ మార్గాల్లో మీరు జీవిస్తున్నారయ్యా. అందుకే ఇంకను మీలో పరిపక్వత లేదు, ప్రణాళికలో పరిపక్వం లేదు, పరిశుద్ధ జీవితాన్ని జీవించలేకపోతున్నారు. యేసు క్రీస్తు ప్రభుని సంపూర్ణంగా అనుసరించలేకపోతున్నారు. మీరు పేరుకి మాత్రం యోధా జాతే, ఇశ్రాయేలీలే, నా ప్రజలే, కానీ మీరంతా అన్యాయము జీవిస్తున్నారు. న్యాయమే తెలియదు మీకు, న్యాయం ఎరగరు మీరు. నేనే న్యాయం. చదువు. అని అన్నాడు. తిప్పానంటే మీ మార్గాల న్యాయం అయ్యా అన్నాడు. ఎవరు? పరలోకపు రాజు. వాళ్ళేమో రాజులు అంటున్నారు. అయ్యా రాజా, పరలోకపు రాజా, నీ మార్గం అన్యాయం అయ్యా అని ప్రజలు దేవుడిని నిందిస్తుంటే, నా మార్గం న్యాయం, నేను కదా అన్యాయ మార్గంలో సాగిపోతుంది. మీరందరూ మనుషులు నా చేత నిర్మాణము చేయబడ్డవారు, నా మార్గములో నాలాగా జీవించేవారు లేనే లేరు. నన్ను సేవిస్తున్నారు, పూజిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పండుగ చేస్తున్నారు, కానీ మీలో న్యాయమే లేదు. న్యాయాన్ని అనుసరించరు, న్యాయాన్ని గ్రహించరు, న్యాయాన్ని తెలుసుకోకపోగా న్యాయాన్నే విమర్శించే స్థాయికి దిగిపోయావు నీవు. కానీ నేనే న్యాయం, మీ మార్గాలే న్యాయము కాదు, మీ మార్గాలు న్యాయం కాదు. ఇప్పుడే గ్రహించండి, నేనే న్యాయము, నా మార్గాలు న్యాయం. కాబట్టి న్యాయమైన మార్గంలో రండి. ఆ మాట గ్రహించాడు రాజైన నెబుకద్నెజరు. అయ్యా, ఆయన మార్గములు న్యాయమయ్యా, న్యాయం చేస్తాడు. అన్యాయస్తుడైతే, నేను అన్యాయస్తుడిగా జీవిస్తుంటే నన్ను సరిచేశాడు. సరిచేసి తన జీవితాన్ని మార్చేసి న్యాయమైన మార్గములో నేను నడుచు లాగున నా స్థితిని మార్చేసి నా జీవితానికి ఒక అర్థాన్ని చూపించాడయ్యా ఆ రాజు. మరి నేను నీవేం చేయాలంటే, మార్గాల్లో, లోక సంబంధ మార్గాల్లో, నీకు ఇష్టమైన మార్గాల్లో తిరుగుతూ యేసు ప్రభుల వారిని విమర్శించేవారుగా, ప్రశ్నించేవారుగా, ఆయనేం రాజు అయ్యా, నీ మార్గాలు కరెక్ట్ కాదని చెప్పే స్థాయిలో ఉంటే నీ మార్గాలు సరి చేసుకోవాలి. యేసయ్య అనే రాజు నిరయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు పరలోకపు రాజు. ఆయన మార్గములో న్యాయం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం, టైం అయిపోతుంది, 15:3-4 చూద్దాం. ప్రకటన. వారు ప్రభువా దేవా గమనించాలి, ప్రభువా దేవా సర్వాధికారి, నీ కార్యములు చాలా చాలా శ్రేష్టమైనవి, సత్యమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములయ్యా. వాళ్ళు ఏం చెప్తుంటే చూస్తుంటే అక్కడ పరలోకములో, అయ్యా ప్రభువా రాజా, శక్తిగల దేవో, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, మహోన్నతుడు రాజు అయ్యా, నువ్వు నీ కార్యములు సత్యం,
నీ పనులు సత్యం, నీ కార్యాలు ఆశ్చర్యం, యుగ యుగములకు నీవే సత్య సంబంధమైన రాజు అయ్యా. నీ మార్గాలే న్యాయమయ్యా. నిన్ను మంచి న్యాయవంతుడు భూలోకములో ఎవరు లేరయ్యా అని చెప్పారు. అని పొగిడారు, స్తుతించారు, ఘనపరుస్తున్నారు. కాబట్టి మనము ఈ క్రిస్మస్ ధ్యానాల్లో ప్రవేశించి పండుగ చేస్తున్నాం. ప్రతిరోజు వచ్చి పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం. మరి నీవు సత్యమైన రాజుని గుర్తించావా? నా రాజు, నేను సేవించేది ఎవరినయ్యా అంటే పరలోకపు రాజుని నేను సేవిస్తున్నా. ఆ రాజు మార్గము న్యాయం. మరి నేను న్యాయమైన ఉన్నానా? న్యాయంగా జీవిస్తున్నానా? అన్యాయంగా జీవిస్తున్నానా? నా మార్గాలు న్యాయంగా ఉండియా, అన్యాయంగా ఉండియా? ఆయన అన్నాడు, నేనే న్యాయం, నా మార్గాలు న్యాయం. ఆ మార్గంలోకి రండి, నన్ను సేవించడం కాదు గొప్పతనం. నా న్యాయమైన మార్గాన్ని మీరు అనుసరిస్తూ, నా న్యాయమైన మార్గాల్లో మీరు జీవిస్తూ, అన్యాయపు మార్గాన్ని వదిలేసి న్యాయము అనబడే దేవుని మార్గంలో నువ్వు వస్తే నీవు సాక్షిగా ఉంటావు. కన్యరాజు సాక్ష్యం, ఆయనయ్యా కార్యములు సత్యము, ఆయన మార్గములు న్యాయములు అంటూ అన్నాడు. ఆయనయ్యా, ఆ రాజయ్యా, ఎవడైనా సరే ఆయనకు వ్యతిరేకంగా ఉంటే, దుస్తులుగా ఉంటే, గర్విస్తులుగా ఉంటే వారిని అడగొట్టాడయ్యా అన్నాడు. ఎవరు? పరలోకపు రాజు. ఆ రాజుని గుర్తుంచుకోకుండా, తెలుసుకోకుండా, వెంబడించుకోకుండా, న్యాయముగా సత్యముగా జీవించకుండా ఏ మనిషి అయితే, ఏ దేశం అయితే ఎవరు ఉంటారో, అహంకారంగా ఉంటారో వారిని ఆ రాజు అనగొట్టాడయ్యా, నన్ను అనగొట్టాడయ్యా. నేను అదిపడ్డాను. నెబ్కద్నెజరు నా పేరు నెబ్కద్నెజరు రాజు అయ్యా. చాలా అదిపడ్డాను నేను. నన్ను ఆయన అనగొట్టేశాడయ్యా. ఎలాగంటే పశువులాగా నేను అడవిలో గడ్డి మేసాడయ్యా, గడ్డి మేపించాడయ్యా, నా కళ్ళు తెరిపించాడయ్యా, నా స్థితి మార్చాడయ్యా. ఎలా అంటే నా అహంకారాన్ని అణగదొక్కేశాడు, అణగొట్టాడు. ఏబు గ్రంథం 40 అధ్యాయం 11, 12 టైం అయిపోయింది. ఏబు గ్రంథం 40 అధ్యాయం 11, 12. నీ అబ్రహాములు గర్విష్ఠులైన వారినందరినీ చూచి వారిని కృంగజేయము, గర్విస్తున్నటువంటి వారిని చూచి వారిని అనగొట్టయ్యా అన్నాడు. దేవుడు అన్నాడు, నేను గర్విస్తులను అంటే నెబ్కద్నెజరు రాజునే అనగొట్టేశాను. కనుక నన్ను ఎరగకుండా ఉంటే, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తే నేను వారిని అనగొట్టేస్తాను అన్నాడు. అంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన చేసే కార్యాలు, ఒకటేమో ఆయన కార్యములు సత్యము, 2 ఆయన మార్గములు న్యాయము, 3వది ఆయన అన్యాయాన్ని అరికట్టి గర్విష్ఠులు అణగొట్టేసి నీతి పరిపాలన చేసే రాజు. ప్రార్థన. మిగిలిన భాగాన్ని రేపటి కాలంలో ధ్యానం చేద్దాం. మా గరుడు అయిన తండ్రి, నీ పాదములకు వందనాలు. ఈ ఉదయకాలంలో పరలోకపు రాజు అనే పేరయ్యా మీకు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన పేరు పరలోకపు రాజు. ఆ రాజయ్యా చేసే క్రియలు, కార్యాలు ఏమిటంటే ఆయన లోకములో కార్యము జరిగించారయ్యా. ఆ ప్రతి కార్యము సత్యములు, ఆయన మార్గాలు న్యాయములు, ఆయనే నీతి న్యాయము కలిగిన దేవుడయ్యా, రాజయ్యా అని మాకు తెలియజేసావయ్యా. ఆయన సేవించకుండా అహంకారంగా ఉండేవారి అణగొట్టేస్తాడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు తండ్రి. అలా మేము కూడా అలాంటి పరలోకపు రాజు అనబడి మిమ్ములను సత్యము న్యాయము అనేటువంటి నిన్ను సేవించి పూజించి నీలో మేము ఐక్యత కలిగి ఉండే భాగ్యం దయచేయండి అయ్యా. ఉదయకాలంలో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. యవనస్తులు, చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అనేక మంది ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను దీవించి మంచి ఆరోగ్యాలతో నింపండి. దేవానికి స్తోత్రాలయ్యా.
నా సంఘాన్ని మీరు దీవించండి. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎవరికి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. వ్యవసాయం చేస్తున్న రైతులు అందరూ దీవించి, ఎవరు తుక్కుపడకుండా ప్రతి రైతు సంతోషపడుతున్నట్లుగా ఆశ్చర్యం జరిగించండి. ఈరోజు అనేక ప్రాంతాల ప్రయాణం చేస్తూ వారు చేస్తున్న పనుల్లో తోడుగా ఉండి కాచి కాపాడి దీవించమని యేసు వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.